క్యాలీఫ్లవర్ పొటాటో కుర్మా చేయడానికి కావలసిన పదార్థాలు. క్యాలీఫ్లవర్ని బాగా శుభ్రం చేసుకొని మరిగే నీటిలో కొంచెం సాల్టు, పసుపు వేసి శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్ని అందులో వేసి 1 నిమిషం ఉంచి బయటికి తీయాలి. సన్నగా కట్ చేసిన పొటాటో, సన్నగా కట్ చేసిన టమాటో, సన్నగా కట్ చేసిన ఆనియన్ 1, 2 పచ్చిమిర్చి చీరినవి, స్టార్ పువ్వు, ఇలాచి, పెద్ద యాలక్క, అనాస పువ్వు, మిరియాలు, 3 లవంగాలు అన్నింటినీ ఆ ఫిల్టర్లో సెట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ కానిచ్చి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసి అది చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న ఒక్కొక్క వెజిటేబుల్స్ని ఇందులో వేయాలి. క్యాలీఫ్లవర్ని శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని శుభ్రం చేయాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లో చాలా చిన్నని మైన్యూట్ గ్రీన్ కలర్లో పురుగులు అవి ఉంటాయి. ఇప్పుడు కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను వేసి దోరగా వేపాలి. ఈ ఆనియన్ ఏమీ డార్క్ బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఆనియన్ కాస్త వేగనివ్వాలి. ఆనియన్ వేగిన తర్వాత చీరి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేపాలి. క్యాలీఫ్లవర్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా అట్లే వంటల్లో వేయకూడదు. శుభ్రంగా 1-2 సార్లు ఉప్పు నీళ్ళల్లో కడిగినప్పటికీ కూడా మరిగిన నీళ్ళల్లో వేసి తీసిన తర్వాతనే క్యాలీఫ్లవర్ని వాడుకోవాలి. మనం ఎంత సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా కూడా అలాగే వాడుకోవాలి. దోరగా వేగిన ఆనియన్స్లో టమోటాలు వేసాము. టమోటా పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు టమోటాని నిదానంగా వేపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం సిమ్ టు మీడియం మంటలోనే పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేవర్ పెడితే మనం ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తాం కదా, అది మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మీడియం నుండి స్లోలోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పొటాటో, పెద్ద సైజు పొటాటో, అది అందుకే ఒకటే వేసాను. ఒక పొటాటో వేసి దోరగా మళ్ళీ వేపాలి. ప్రతి దానిలోకి ఆయిల్ పైకి తేలే వరకు వంటలు వండామంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. ఆయిల్ తక్కువగా వేసుకునే ప్రయత్నం చేసుకునే వంటలు చేస్తేనే బాగుంటుంది. లేదు టేస్టీగా తినాలనిపించింది, కొంచెం ఓపికగా ఆయిల్ తక్కువ వేసుకొని దగ్గరుండి వేపుకుంటే సరిపోతుంది. కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు వేసాం. మళ్ళీ ఒకసారి అలా కలిపి పెట్టాను. కొన్ని రకాల వంటలు చేయాలంటే మనము స్టవ్ దగ్గరే ఉండాలి, మన మైండ్ మన దగ్గరే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువే ఉంటుంది, 1/2
పసుపు, ఇది 1 టేబుల్ స్పూను ధనియా, జీలకర్ర 2 కలిపిన పౌడర్ అది. హాఫ్ టేబుల్ స్పూను కారం పౌడరు, ఒక చిన్న స్పూను గరం మసాలా పొడి, వేసి మరొకసారి అన్నిటినీ నిదానంగా కలపాలి. అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ప్రాసెస్ మాత్రం 10 మినిట్సే. క్యాలీఫ్లవర్ని రెడీ చేసి పెట్టుకోవడము, వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవడము, అదంతా చేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు మనము క్యాలీఫ్లవర్ని కూడా కుక్కర్లో యాడ్ చేసుకుందాం. నేను కుక్కర్ ఎందుకు యాడ్ చేశానంటే త్వరగా అవుతుంది అన్న ఉద్దేశంతోనే కుక్కర్ని యాడ్ చేశాను. బాణట్లో పెడితే ఎక్కువ ఆయిల్ వేయాలి, చాలా సమయం కూడా తీసుకుంటుంది. అందుకని చెప్పి నేను కుక్కర్ని ఇక్కడ ఉపయోగించాను. తగినంత ఉప్పు వేశాను. లాస్ట్లో వేసింది కొంచెం చక్కెర. ఈ చక్కెర అనేది అన్ని రకాల ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు వేసిన వైట్ కలర్ పేస్ట్, కాజు గసాలు ఒక 10 కాజు, ఒక హాఫ్ స్పూన్ గసాలు, ఒక 2 ఇంచుల కొబ్బరి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఆ పేస్ట్ని అందులో వేశాను. తగినంత వాటర్, ఒక టీ కప్పు వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు గట్టిగా గరిటెను తిప్పకూడదు. నిదానంగా, చాలా నిదానంగా, స్లోగా ఒకసారి అన్నిటినీ కిందికి మిందికి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, సాల్ట్ అన్ని ముక్కలకు అంత కింద వరకు పట్టేట్లాగా కొంచెం అలా నిదానంగా తిప్పితే సరిపోతుంది. మనము ఫిల్టర్లో మసాలా దినుసులన్నీ పెట్టి ఫిల్టర్ని టైట్ చేసాం కదా, ఆ ఫిల్టర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో పెట్టాలి. ఈ లవంగ, ఇలాచి ఇవన్నీ పంటి కింద పడితే కూర టేస్ట్ డామినేట్ చేస్తుంది. అందుకని చెప్పి నేను ఈవెందో పలావుల్లో అయినా కూడా అలాగే మరిగించే నీరులో పెట్టి ఆ ఫిల్టర్ని పక్కకు తీసి ఆ నీరుని పలావులో వేస్తాను. ఇలాంటి కూరల్లో కూడా మసాలా దినుసులన్నీ ఫిల్టర్లో పెట్టి అందులో పెట్టి క్లోజ్ చేసి మళ్ళీ ఆ ఫిల్టర్ని పక్కకు తీసేస్తాను. అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూరకు పడతాయి, కానీ మనకు ఆ లవంగ, ఇలాచి ఇంకా మనం వేసిన మిగతా ఏ మసాలా దినుసు యొక్క ఏది కూడా మన పంటి కింద పడకుండా ఉంటుంది. పంటి కింద పడితే ఏం కాదు, ఈ కూర టేస్ట్ని అది డామినేట్ చేస్తుంది. అందుకని చెప్పి నేను అట్లా యూస్ చేస్తాను. కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక్క విజిల్ సరిపోతుంది. ఒక విజిల్ తర్వాత కూర ఎలా వచ్చిందో చూద్దామా. ఇప్పుడు నిదానంగా జాగ్రత్తగా ఫిల్టర్ని తీసేయాలి. నేను చేయి పెట్టి తీసినాను కదా అని మీరు కూడా అలాగే తీయద్దు. మీరు స్పూన్ కానీ ఏదో ఒక పరికరం పట్టుకొని దాన్ని తీయండి. మీకు అలవాటు ఉంటే మీరైనా చేతితో తీసేయండి, కాలుతుందేమో చూసుకొని జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు నేను కుక్కర్ నుండి కూరని మామూలు పాత్రకి షిఫ్ట్ చేస్తున్నాను. కూర ఎలా వచ్చిందో చూద్దామా. వావ్, సూపర్. థ్యాంక్ యూ.